నమస్తే అండి. ఈరోజు వీడియోలో బీరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హిమ పవన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందుగా బీరకాయల్ని పీల్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు కూడా కట్ చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా నేను చూపించే స్టైల్లో కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బీరకాయలతో పాటు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. బీరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇది లో క్యాలరీస్లోని వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బరువు పెరగకుండా కూడా చూస్తుంది మనకి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవడం వల్ల టొమాటోలు అనేవి సాఫ్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అయిపోతాయి. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని బాగా 1 నిమిషం పాటు కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత కూడా పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దానివల్ల వాటర్ అనేది బీరకాయ నుంచి ఊరి ముక్క బాగా మెత్తబడడానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ అనేది అస్సలు పోసుకోవడం లేదు, ఎందుకంటే బీరకాయలో నుంచి వచ్చే వాటరే అది కుక్ చేసుకోవడానికి సరిపోతుంది. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఓకేనా. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్నర కారం కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను. బీరకాయలో డైటరీ ఫైబర్ అనేది ఉంటుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అనేది రాకుండా చూస్తుంది. బీరకాయ అనేది బాడీని కూల్ చేయడానికి, బాడీ హైడ్రేటెడ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. లివర్ ఫంక్షనింగ్కి, ఇంకా బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా రిమూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. బీరకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంది. ఇది లో ఫ్యాట్తో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పొటాషియం అనేది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. స్కిన్ కూడా బాగా హైడ్రేషన్గా ఉండడానికి ఉపయోగపడుతూ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యాక్నీని ఇంప్రూవ్ చేయడానికి, ఫేస్ ఎంతో గ్లోగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకి, పెద్దలకి కూడా చాలా మంచిది. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హిమ పవన్ కిచెన్ అండ్ వ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ.